నమస్తే వెల్కమ్ టు వన్ వే న్యూస్. నేను మీ నాగేంద్ర. ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నాము. కూటమి ప్రభుత్వంలో భాగంగా టీడీపీ తరపున బండారు సత్యనందరావు ఇక్కడ పదవి కాలం చేపట్టారు. ఆయన పదవి అధిష్ఠించి దాదాపు సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో ఆయన పరిపాలన ఎలా ఉంది, ప్రజలతో ఆయనకి ఎటువంటి తత్సంబంధాలు ఉన్నాయి, ఫ్రీయిస్ విధానం అమలవుతుందా, కూటమి నేతలు కలిసి వెళ్తున్నారా, ఏమైనా విభేదాలు ఉన్నాయా, తదితర విషయాలు ఇక్కడ నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. నా పేరు మొద్దరు నరసన్న. మాది రాయలే. మా ఎమ్మెల్యే బండారు సత్యానంద. పరిపాలన ఈ క్లాస్గా చేస్తున్నాడు. చేస్తాకే అంటే ఇక మా ఊరికి ఈ సుత నుంచి అక్కడికే రోడ్డు వేయాలి ఓపలంక దాకా. ఆ రోడ్డు ఒకటే బెండింగ్ గడిపోయింది. ఉన్నాయన్నీ కూడా నెంబర్ 1గా చేసుకొస్తున్నాడు. అతను మనం అనుకుంటే మనం తప్పది. ఇస్తాను మరి ఇసుక ఇక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళకి మామూలుగానే ఇచ్చేస్తున్నారు. ఇళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. గత ఎమ్మెల్యే పరిపాలన బాగుంది, ఈ ఎమ్మెల్యే పరిపాలన బాగుంది. అప్పుడు అయితే ఇసుక బాధపడిపోవడం వల్ల ఇప్పుడు ఇసుక ఇబ్బంది ఏమి లేదు. ప్రతి ఓడి ఇంటింటికి వచ్చేస్తుంది ఇసుక. చెప్తుంటే చాలు వస్తుంది. 100కి ఎన్ని మార్కులు వేస్తాం మీ ఎమ్మెల్యేకి? 100కు 100 వేస్తామండి. ఎమ్మెల్యే గారిలో తప్పే ఉందండి. చుట్టూరు రామకృష్ణ అండి ఎమ్మెల్యే. ఆయనండి బండారు సత్యనారాయణ గారు బాగుందండి బాబు. ఆయన పరిపాలన ఎక్కువ వేస్తాను. ఆయన చేసినట్టు ఇంకెవరు చేయరండి. రోడ్లు అవి బాగున్నాయండి, పనులు అవి బాగా చేస్తున్నారు. పర్లేదండి. అలాగుంటే ఇంకా దేనికి తేడా ఉండదండి. ఇంకా ఇప్పుడు తేడా ఉండదండి. 100కి 90 వచ్చేస్తాయండి. ఇంకా మాజీ ఎమ్మెల్యే చీరల జగ్గిరెడ్డి పరిపాలన బాగుంది, ఈ ఎమ్మెల్యే ఈ పరిపాలన బాగుందండి బాబు. సత్యనారాయణ పడాలి రాలి. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు ఇక్కడ? సత్యనారాయణ బండారు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది పరిపాలన? బాగుంది పరిపాలన. ఇప్పుడు మట్టి మరి తర్వాత ఎలా ఉంటుంది కదా. అసలు పెన్షన్ మాత్రం మా ఇంటికి వచ్చేస్తుంది. చంద్రబాబు పరిపాలన ఎలా ఉందా? చంద్రబాబు పరిపాలన ఇది బాబా. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది కదా. ఈ ఎమ్మెల్యేకి మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు బాబాయ్? ఎన్ని మార్కులు ఏంటి మొత్తం 100 వేసేయచ్చు. 100 మీ పేరండి? నా పేరు గవర్ శ్రీనివాస్ అండి. ఎవరు సార్? ఎవరు మనబిల్లి అండి. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు ఇక్కడ? బండారు సత్యనారాయణ గారు. ఎలా ఉంది సంవత్సర కాలం పరిపాలన? సూపర్గా ఉంది పరిపాలన. ఫ్రీగా ఉంటుందా? ఉచితం అంటే ఎవరికి కట్టిన వాళ్ళు ఎవరు లేడండి. అలాగా వాళ్ళు ఇస్తారు కానీ కొట్టిన అందరికీ ఇల్లు ఉన్నాయండి ఇక్కడ. ఇల్లు లేని అనుకుంటే వాళ్ళు ముందుకు వెళ్తారు. అదండి రాష్ట్రంలో కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? కూటమి మనకి రాష్ట్రం ముందు మనకు తెల్లగా మన జిల్లాలో మనం చెప్తాం. మన కొత్తపేట దీంట్లో మనం చెప్తామండి. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అండి. అదండి ఇక్కడ బాగుందండి. ఇక్కడ బాగుందండి. అన్ని వర్గాలకి అన్ని బాగా చేస్తానండి నేను. అదండి 100కి సంవత్సర కాలం ఎన్ని మార్కులు వేస్తారు? అవునండి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100% వేస్తామండి. ఇంకా గత మాజీ ఎమ్మెల్యే చీరల దగ్గర పరిపాలన బాగుందా? ఆయన అంటే ఆయన చేశారు చేయలేదండి కాదండి. అంటే వాళ్ళు ఇది జగ్గిరెడ్డి గారికి మాట అలాగా ఉండాలి చేసేవారు. ఆయన బటన్ నొక్కేవాడు. ఈ రోడ్లు గీట్లు ఈ మంత్రులు అలా తిడుతుంటే మీరు ఆగండి అన్న మాట అనేవారు కదా వాళ్ళు. అలాగంటే ఆయన ఎందుకు పోతాడండి? ఆయన అంచేతండి. అది అంచేత ఆయన అలా పోటు. ఇప్పుడు కొడాలి నాయన ఉన్నాడు, రోజా ఉంది, అంబటరాంబాబు ఉన్నాడు. వీళ్ళంతా కూడా తిట్టేవారు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు 6 పెళ్ళిళ్ళు అని చెప్పి తిట్టేవారు వాళ్ళు. అదేంటంటే వాళ్ళు మీరు నోరు మీయండి రాజకీయం ఉంటే అలాగ ఉంటుందని చెప్పాను అనుకోండి. అలా ఉంటుందండి. వాళ్ళు చేత నాకు నవ్వుకునేవాడు. రాజకీయం ఉంటే స్వార్థం అండి అది ఎవరన్నానండి. దాని గురించి వాళ్ళు నవ్వుకునేవాడు. ఇలా అందుకే వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. అదండి కూటమి నేతలు అందరూ కలిసే ఉంటున్నారు. అంతా బాగున్నారండి. ఇక్కడ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ అందుకే 55,000 చిల్లరతో నగ్గాడండి ఇక్కడ. అది లేకపోతే అంత మెజార్టీ ఎందుకు వస్తుందండి? ఆయన ఎక్కడికి వచ్చినా అందరికీ అన్ని కులాలకు అందుబాటులో చేస్తున్నానండి నేను. సత్యనారాయణ గారు. అది మీ పేరు బాబాయ్? నాగేశ్వరరావు. ఎవరు ఈ ఊరండి కొత్తపేట. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? బండారు సత్యానందం గారు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది ఇక్కడ? ఎవరో ఇంత మాట ఇప్పుడు తేడా అన్నదే కాపాడదండి. ఇది ఇంత చిన్న కుర్రోడు వెళ్ళి ఏదన్నా సమాధానం అడిగితే చెప్తాడు. దేనికైనా విమర్శించి ఒక పేటలోకి వచ్చినా దేనికి వచ్చినా ఇది మాకు కందంతా ఇది సౌకర్యంగా లేదు కానీ అంత చూసి పెట్టమండి చేస్తారండి. అండ్ ఇప్పుడు రోడ్లు అవి బాగా చేస్తున్నారండి. ఇలా దేవరపల్లి రోడ్డు వేసారండి. సైడ్లో ఇది కంకర అన్నీ వేసారు. బాగా చేస్తున్నారు. 3 పార్టీలు కలిసే ఉన్నాయా? జనసేన, టీడీపీ, బీజేపీ? అవి ఉన్న పార్టీల గురించి నాకు తెలదండి. ఇది మాత్రం చూస్తాను. మేమంతా మొత్తం ఊరంతా కూడా ఇక్కడ రావులపాలెం గోపాలపురం కూడా అండి. గోపాలపురం ఎమ్మెల్యే గారు చేశారండి ఆ పరిపాలన. చేశారు కానండి ఆయనకు కూడా ఆయనకు మెజార్టీ రాలేదండి అక్కడ.
ఈయనకే వచ్చిందండి. బండారు సత్యనారాయణ వచ్చింది. ట్రోల్ బలం కూడా ఈయనకే వచ్చిందండి. మాజీ ఎమ్మెల్యే చీరల జగన్ పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా? ఈయన పరిపాలన ఎప్పుడూ బాగుందండి, ఎప్పుడూ తేడా లేదండి ఈయన పరిపాలన. మీ పేరు బాబాయ్? నా పేరు సోమనాయుడు అండి, సిహెచ్ సోమనాయుడు, ఎవరు కొత్తపేట. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? బండారు సత్యానందం గారు అండి. ఏ పార్టీ అయినా? తెలుగుదేశం. ఆయన పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంటుందండి ఆయన పరిపాలన. గతంలో చేశారనుకోండి, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు, బాగానే ఉంటుందండి. పేదోడికి అన్యాయం జరగకుండా న్యాయం చేస్తాడండి ఆయన, బాగా చేస్తాడు. రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? రోడ్లు వచ్చాక కొన్ని రోడ్లు బాగుపడ్డాయండి, ఇంకా బాగుపడితే వర్షాలు లేకపోతే రోడ్లు. ఈ దేవరపల్లి రోడ్డు ఒకటి వేసారండి, అది బాగానే ఉంది. ఇప్పుడు వాడపాల రోడ్డు వేయాలి, అది ప్రపోజల్ అయిపోయిందండి, కానీ ఇంకా మొదలెట్టలేదు. కానీ రోడ్లు బాగానే ఉన్నాయండి. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సులు అంటున్నారు. ఉన్న వ్యాపారం కూడా ఉండదండి, ఇంకా ఉన్న తిండి కూడా దక్కుదల అవ్వదు, ఖాళీగా ఉండవలసిందండి. ఏమైనా కిరాయితే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అమలాపురం కిందకే 36 రూట్లు అన్నీ ఉన్నాయండి, అన్నీ ఫ్రీయే. మళ్ళీ ఇలా రామచంద్రపురం మెండపేట ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పావు గంట అయినా అరగంట అయినా ఫ్రీ బస్సుకు చూస్తారు తప్పండి, ఆటో కట్టించాలి. ఏది తప్పదంటే ఏమైనా కిరాయిలు కట్టించుకుని వెళ్ళాలి తప్పండి, లేకపోతే ఏమీ లేదండి. జీవనోపాధికారం పడిపోయిందండి, ఏమీ లేదు. ఇంకా ఇప్పుడే వ్యాపారాలు లేవండి. ఏమైనా పెళ్ళిళ్ళు చేసి ఉంటే బళ్ళు కదులుతాయండి, లేకపోతే లేదు, పెట్టు కూర్చుంటామండి. అలాగే చాలామంది బళ్ళు ఎట్టేసి రోజువారీ కూలి పనికి వెళ్ళిపోతున్నారు. ఈ చెట్లు కొడతాకి మొక్కలు కొడతాకి చాలామంది వెళ్ళిపోతున్నారండి, వ్యాపారాలు లేక. మీ ఎమ్మెల్యే గారికి 100కి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? 90 అలా వేస్తాం. మీ పేరేనా? బాలు అన్న. ఎవరు కొమరదలంగా. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? బండారు సత్యనారాయణ. ఎలా దాని పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. రోడ్లు అయ్యి ఉన్నాయా? పర్లేదు, బాగానే. కూటమి నాయకులు అందరూ కలిసే ఉన్నారు, ఏమైనా విభేదాలు ఉన్నాయా? కలిసిమెలిసి ఉన్నారు అందరూ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు అందరూ సమానంగా సర్దుకుంటానే కదా, ఇప్పుడు అవ్వింది, ఇప్పుడు నగ్గిందని, అందుకని సర్దుకుని బాగానే ఉంటున్నారు. ఇప్పుడు గతంలో ఈ చీరల జగ్గిరి పరిపాలన బాగుందా, బండారు సత్యనారాయణ పరిపాలన బాగుందా? బండారు సత్యనారాయణ పరిపాలన. మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 85 మార్క్స్. మీ పేరు బాబాయ్? నల్లా శ్రీను. ఎవరు మీది ఎవరు? మెల్లపల్లి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? బండారు సత్యనారాయణ. ఎలా దాని పరిపాలన ఎలా ఉంది? సూపర్ అండి. రోడ్లు గట్ట వస్తే ఎలా ఉంది? అన్నీ బాగుంది. నేను వచ్చిన తర్వాత మొత్తం ఎలా ఉందన్న? అసలు ఏ ఇబ్బంది ఏం లేదండి, అన్ని కరెక్ట్గా జరుగుతుంది. రాష్ట్రంలో ఎలా ఉందంటారు పరిపాలన? కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుందండి ప్రస్తుతానికి. ఫ్రీ అండి, అన్నీ బాగున్నాడు. పరిపాలన చాలా ఇబ్బంది ఏం లేదండి మాకు. ఇప్పుడు గత ఎమ్మెల్యే పరిపాలన బాగుందా, ఈ ఎమ్మెల్యే పరిపాలన బాగుందా? ఈ ఎమ్మెల్యే పరిపాలన బాగుందండి, బండారు సత్యనారాయణ గారి పరిపాలన బాగుంది. ఆయనకి 100కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు సంవత్సరాల పరిపాలనలో? 90 వేసుకొచ్చాను. అభివృద్ధులన్నీ కూడా బాగా చేస్తున్నారు లేండి. ఏంటంటే ప్రతి ఇదికి వచ్చి అన్ని చూస్తున్నారు లేండి ఆయన ప్రస్తుతానికి, ఇబ్బంది లేదు. మీ పేరేనా? సెవెన్. ఎవరు ఎవరు? ఇక్కడైనా కొమరదలంగా. ఎలా మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? బండారు సత్యనారాయణ. ఎలా దాని పరిపాలన ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉందండి. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు గట్ట బాగానే ఉన్నాయండి. ఈ సంవత్సర కాలంలో ఈ బండారు సత్యనారాయణ గారికి మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100 మార్కులు ఇచ్చాను. పరిపాలన 100 మార్కులు. ఇచ్చాను. మీ పేరేనా? శ్రీనివాసన్. ఎవరు ఎవరు? రావులపల్లి మేడం. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? అవునండి, బండారు సత్యనారాయణ. ఎలా దాని పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగుందండి, బాగా ఉన్నదండి, సమానంగా అటు ఎక్కువ ఉంది. మా పూల వ్యాపారం కూడా ఏమి వచ్చినా కానీ అందరూ వస్తారండి, అటు వస్తారండి ఇటు వస్తారండి, ఏది వచ్చినా కానీ. కాదు ఏంటంటే ఇక్కడ ఈ సెంటర్లోనే ఇక్కడ వాడపల్లి గుడి బాగా ప్రసిద్ధి చెందిందండి. ఒక బోర్డు కానీ ఏది కానీ వచ్చినా కానీ ఏమీ లేదండి. అలా ఇప్పుడు తెల్లారగట్ల వస్తున్నారండి జనం గుడి దర్శనానికి. పోతుంటేనే చీకటినే ఎక్కడ బోర్డు లేదు, ఏమీ లేదు. వచ్చిన వాళ్ళు అందరూ కూడా పాపం జొన్నాడు వెళ్ళిపోతామో లేదా ఎక్కడికి వెళ్ళిపోతాం వెనక్కి పోతామో మళ్ళీ అలా జరుగుతుందండి. ఈ పక్కనేమో ముఖద్వారం ఉన్నదండి, ఈ పక్కన కూడా ఏమైనా వాడిపిల్లి బోర్డు లాంటిది ఏదైనా పెడితే నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా మీ సంవత్సర కాలం మీ ఎమ్మెల్యేకి 2 మార్కులు వేస్తారు 100కి? 80 మార్కులు ఇచ్చండి. బిల్ల రాకేష్ అండి. ఎవరు? కొమరాజలంక. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ. ఎలా దాని పరిపాలన ఎలా ఉంది? బాగుంది, రోడ్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగుంది. జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉందండి. మీ పేరేంటి గారు? నా పేరు వెర్రి అండి. ఎవరండి ఎవరు? ఇది మందపల్లి. మీ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? బండారు సత్యానందరావు. ఎలా దాని పరిపాలన ఎలా ఉంది? పర్లేదు, బాగుందండి. రోడ్లు వేసారు ఏమైనా కొత్తగా? రోడ్లు వేస్తున్నారు, ఏసీ గడే వేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఏమైనా అమలు అవుతున్నాయా? సంక్షేమ పథకాలు ఇంకా లేవండి, పెడుతున్నారా? గ్యాస్ అయినా అవన్నీ పెట్టారు, ఇంకా ఇప్పుడు ఏ ఇస్తారంటున్నారు. ఫ్రీ ఇసుక అంటుంది, ఫ్రీగా ఉన్నా ఇసుక అండి. ఇసుక ఫ్రీగానే వెళ్తుంది కదా. చేస్తున్నారు పనులు పడ్డారు. మరి చాలా డ్రైన్లు పనులు చేశారు మొన్నటిదాకా చేశారు. మీ పేరు బాబాయ్? నామటి రామారావు అండి. ఎవరు మీది? వాడపల్లి పెద్దపేట అండి.
ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? బండారు సత్యనందరావు అండి. ఎలా ఉందండి పరిపాలన ఎలా సంవత్సరంలో? బాగానే ఉందండి. అదే అతను చేసినవి అన్నీ కూడా పనులు బాగానే ఉంటున్నాయండి. రోడ్లు గట్ట, డ్రైన్లు, తర్వాత మన వాటర్ ఇంటింటికి కుళాయిలు ఇవన్నీ బాగానే ఏర్పాట్లు చేస్తున్నారండి. మరి ఇసుక ఫ్రీ అన్నారు, ఈ ప్రభుత్వంలో ఇసుక ఫ్రీగా ఉంటుందా? ఉంటుంది సార్. హౌసింగ్ లోన్ల గురించి కొంతమంది చూస్తున్నారండి. అవి స్టార్ట్ అవుతే ఇంకా చాలామంది కూడా తోలించుకుంటారండి. రాష్ట్రంలో ఎలా ఉందంటారు పరిపాలన? కూటమి పర్లేదండి బాగా చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈయన 100కి ఎన్ని మార్కులు వేస్తారు మీకు మీ ఎమ్మెల్యే గారు? మీరు 100కే ఒక 80 మార్కుల దాకా ఈయనకో వచ్చేస్తాయండి. ఒక 20 మార్కులు పోయినా కానండి ఓ 80 దాకా 80% ఈయనకే ఉంటుందండి. బండారు సత్యనందరావు గారికి ఉంటుందండి ఈ నియోజకవర్గానికి. మాజీ ఎమ్మెల్యే చీరల జగన్ ఆయన ఏం బాగాలేదండి. వాళ్ళ కార్యకర్తలని చూసిపోడు తప్ప కానండి మిగతా వాళ్ళని చూసిపోడు కాదు. మా జిల్లా జగ్గిరెడ్డి అండి. ఇప్పుడు నాకు ఉన్నదంటే 2 అబ్బాయిలండి. ఒక అబ్బాయికి పెళ్లి చేయండి, నాకు హౌసింగ్ లోన్ లేదండి. ఇప్పుడు హౌసింగ్ లోన్ కూడా పెట్టుకుంటే మొన్న ఇదివరకు మా గతంలో మా అబ్బాయి పెట్టాడండి. మా అబ్బాయి పేరు నామడ కిరణ్ కుమార్ అండి. అతనికి రాలేదండి. ఆ వాలంటీర్ పోస్టులు కూడా వాళ్ళకి వేసుకున్నారు తప్ప కానీ పార్టీ ఫీలింగ్ రూపంగా ఎడదీసేసి నానా విధాలుగా ఇళ్ళ స్థలం కూడా లేదండి నాకు. ఓ హౌసింగ్ లోన్ కానీ ఏమి కూడా లేవండి. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన కరెక్ట్ అండి. మీ పేరు బాబాయ్? కామేశ్వరరావు. ఏ ఊరు మీది? ఎవరు? ఇవరే గవర్నర్ ఆఫీసులు. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే సత్యనందరావు గారు. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉన్నారు. ఆ రోడ్ల పరిస్థితి బాగానే ఓవరాల్గా పైన పరిపాలన ఎలా ఉందంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందంట? బాగానే ఉన్నది ఇప్పుడు మట్టుకి. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇంకా మాకు ఇంకా జీతాలు పెంచాలి. మా ముసలి తీసేసి కుర్రోళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం. వాళ్ళకే ఆలోచిస్తున్నారు. పాత ఎమ్మెల్యే పరిపాలన బాగుంది, ఈయన పరిపాలన బాగుందా? ఈయనే బాగుంది. ఈయనే బాగుంది. ఈయనే బాగుంది. ఎవరిది? బండారు సత్యనారాయణ గారు బాగుంది. మోక నాగేశ్వరం ఎవరు మీది? పల్లెల్లి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? బండారు సత్యానందం. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది సంవత్సర కాలంలో? బాగుంది, పర్లేదండి. రోడ్లో వేసారు ఏమన్నా? ఎలా ఉంది? రోడ్లు మాత్రం బ్రహ్మాండం ఉన్నాయి. పథకాలు ఏ ఇచ్చినా ఇవ్వబోనే కానీ రోడ్లు పింఛనీ మాత్రం ఆగట్లేదు. అది రోడ్లు ప్రతి రోడ్డు పోయింది. ఏదన్నా వెళ్ళి అడిగితే అండి వెంటనే ఫోన్ చేసి ఫోన్ ద్వారాగా చేస్తారు. ఇక్కడ కూటమి నాయకులు అందరూ కలిసి ఉన్నారు బాబాయ్. టీడీపీ, బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలిసి ఉంటారా? కలిసి ఉంటారండి. కలిసి ఉంటారా? మరి ఇసుక ఫ్రీగా వద్దన్నారా? ఫ్రీగా కావాలంటే వస్తుందా? ఫ్రీగా ఇస్తున్నారా? ఇస్తున్నారండి. ఫ్రీగా అంటే 500 అక్కడ ఖర్చులు ఉంటాయండి. ఆ ఖర్చులు ఇచ్చుకుంటున్నారు, అందుపుచ్చుకుని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు 100కి ఎన్ని మార్కులు వేస్తారు బాబు ఈ ఎమ్మెల్యేకి మీరు? 100 వేస్తానండి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చీరల జగ్గిరెడ్డి పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా? ఆయన డబ్బు వేయడండి. ఇది అభివృద్ధి పనులు ఏం చేయలేదండి. అందరికీ డబ్బులు మాత్రం బాగా వేసాడు. అదే అండి అభివృద్ధి. ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు అండి. రోడ్లు బాగున్నాయి, ఇల్లు కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు, ఇవన్నీ బాగుంటాయండి. ఇప్పుడు పేరు బాబాయ్? రాయన్నవరం అండి. ఎవరు మీది? ఈతకోటండి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? బండారు సత్యనారాయణ. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉందండి. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు కూడా బాగానే వేస్తున్నారండి. ఇసుక ఫ్రీ అన్నారు కదా, ఫ్రీగా ఉంటుందా? ఫ్రీ అంటే అండి టాటర్ లెక్కనే ఇస్తున్నారండి. ఓవరాల్గా రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంట చంద్రబాబు నాయుడు గారిది? బాగానే ఉన్నది. మీ ఎమ్మెల్యే గారికి 100కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 80 వేస్తారండి. మీ పేరు బాబాయ్? చూడండి వారణాసి. ఎవరు మీది? ఇవ్వదండి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? బండారు సత్యానందం. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? ఇప్పుడు మట్టి బాగా ఉందండి. మరి రోడ్లో వేసారా? అక్కడక్కడ మీకు పెన్షన్ డబ్బులు త్వరగా వస్తున్నాయా? వస్తున్నాయండి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చీరల జగ్గిరెడ్డి పరిపాలన బాగుందా, ఈ బండారు సత్యనారాయణ గారి పరిపాలన బాగుందా మీకు? ఆయన మీద ఆయన మీద ఇదే బాగుందా? గంగారావు అండి. ఎవరు మీది? ఈతకోట అండి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? బండారు సత్యానందం గారు. ఎలా పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగా చేస్తున్నారండి. అదే నాకు పెన్షన్ రాలేదని అడిగానండి. అమలు చేస్తాను అన్నారండి. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు వేస్తున్నారండి. రోడ్లు బాగానే వేస్తున్నారండి. పరిపాలన ఇప్పుడు మటుకు బాగానే ఉంది. చంద్రబాబు గారు బాగా చేస్తున్నాడు అని అంటున్నారండి. అదే టీడీపీ అండి జనసేన కలిసి ఉంటారండి అంటారు. మీ ఎమ్మెల్యే పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తావు? నేను 70 మార్కులు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చీరల జగ్గిరెడ్డి పరిపాలన బాగుందా, ఇప్పుడు ఈయన పరిపాలన బాగుందా? ఈయన బాగానే ఉందండి. ఆయన మీద బాగానే ఉందండి. బాగానే.
మీ పేరు సార్? నా పేరు వీర వెంకట సూర్యనారాయణ దొరబాబు అంటారు, పొడగలపల్లి. బండారు సత్యేంద్ర గారు, ఆయన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే. చాలా బాగుందండి. గత ప్రభుత్వంలో అయితే రోడ్లు వేయడానికి 3 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ రోడ్లు పరిస్థితి పట్టించుకోలేదు. ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ అయితే నెగ్గిన 3 నెలలకే రోడ్లన్నీ వేశారు. ఆ గవర్నమెంట్లో అయితే 3 సంవత్సరాలు కూడా కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గవర్నమెంట్ అయితే వెంటనే స్పందించి రోడ్లు వేయడం, అదే కాకుండా ధాన్యం లెక్కలు కూడా రైతులకి కొన్న 3 రోజుల లోపలనే ధాన్యం డబ్బులు వేయడం జరిగింది, వాళ్ళ అకౌంట్లోకి బదిలీ చేయడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని అంటే ఏ ధాన్యం కూడా ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేయడం జరిగింది. అది కాకుండా పెన్షన్లు కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం వెంటనే అమలు చేయడం జరిగింది. పెన్షన్ విషయంలో కూడా అందరికీ బాగుంది, చాలా బాగుంది గవర్నమెంట్ పరిపాలన. ఇసుక ఫ్రీ అండి, అక్కడ లోడింగ్ ఛార్జెస్, బాట ఛార్జెస్ తీసుకుంటున్నారు, జట్టు లోడింగ్ ఛార్జెస్ అది అంతే. కూటమి నేతలు కలిసే ఉంటున్నారండి, విభేదాలు ఏమీ లేవు, అంతా బాగానే ఉంది. స్టేట్లో పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఇప్పుడు స్టేట్లో పరిపాలన చాలా బాగుంది. అమ్మఒడి అది వేయలేదని అంటున్నారు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ వచ్చే నెలలో కానీ నెల స్కూల్ తెరిచి లోపల వేస్తామని చెప్పారు కదా, అది రైతు భరోసా కూడా వేస్తామని చెప్పారు. అందుకని ఇబ్బంది ఏం లేదు. 100కి 100% మార్కులు వేస్తాం మేము ఆయనకి. ఈ ఎమ్మెల్యే గారు కూడా పార్టీలకు అతీతంగా పనిచేస్తారు, అభివృద్ధి చేయడంలో కూడా నెంబర్ 1. అధికారులను కూడా సమన్వయం చేసుకుని అన్ని పార్టీలను సమన్వయం చేసుకుని కూటమి నేతలని అందరినీ సమన్వయం చేసుకుని అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటారు. ఈయన జగ్గిరెడ్డి గారు అయితే అభివృద్ధి శూన్యం. ఆయన మీద 4 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేయడంలో బండారు సత్యేంద్ర గారు ముందర ఉంటారు ఎప్పుడు కూడా అభివృద్ధి విషయంలో. అయితే నా పేరు ఏడుకోండి, ఊరండి పోలవరం, లక్ష్మీ పోలవరం. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు. బాగానే ఉందండి పర్లేదు. రోడ్లు వేసారా? రోడ్లు వేసారు, డ్రైనేజీలు అవి వేసారు, కాలనీలు వేసారండి. బాగా ఫ్రీగా వస్తుందా మీకు? ఫ్రీ అంటే అండి మరి ఆ తాటకరాలు అవి ఇచ్చుకుని వేస్తారు కదండి, 1000 రూపాయలు ఎంత ఇచ్చుకుని వేసారండి, మన దాకా వేసారు. ఇప్పుడు ఏమి ర్యాంపులు కట్టేశారు కదండి, మరి దాని మీద. మీ ఊళ్ళో కూటమి నేతలు అంటే జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కలిసే ఉంటారు, లేకపోతే విభేద గొడవలు ఉన్నాయా? మాకు గొడవలు ఏమి లేవన్నా, అందరు కలిసి ఉంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే బండారు సత్యనారాయణ పరిపాలన బాగుందని చెప్పొచ్చు. నియోజకవర్గంలో ఇసుక రోడ్లపై కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని కూడా చెప్పొచ్చు. సో ఇది కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పరిపాలనపై ప్రజాభిప్రాయం. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి 1 న్యూస్.